అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం వినూత్న రీతిలో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే 90 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో మీరే అభ్యర్థి అని స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబుతో జరిగిన 1-to-1 సమావేశంలో ఈ అంశాన్ని సూచనప్రాయంగా చెప్పగా, ఇటీవల కొంతమందిపై నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు వాటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థులు మీరేనని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 100 రోజుల సమయం ఉంది. ఈ తరుణంలో అన్ని పక్షాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే వైసీపీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చడం, బదిలీ చేయటం, తొలగించడం ప్రారంభించింది. 11 నియోజకవర్గాల అభ్యర్థులను మార్చిన వైసీపీ ఆ జాబితాను ఇప్పటికే ప్రకటించింది. మొత్తంగా 60 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల నుంచి నేతలను పిలిపించి పార్టీ బలాబలాలు, జనసేన, టీడీపీ, వైసీపీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ 30 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన పక్షాలు ఇప్పటికే పొత్తుకు సంబంధించి ప్రకటన చేయగా, సీట్ల సర్దుబాటుపై ఇరు పక్షాల అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే క్షేత్రస్థాయిలో పరిస్థితిపై పవన్ పార్టీ క్యాడర్ తో మాట్లాడి సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత నామినేషన్లకు చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉండే సంస్కృతి తెలుగుదేశంలో ఉండేది. అయితే ఈసారి మాత్రం అభ్యర్థులను ముందే ప్రకటించాలని పార్టీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన 1-to-1 సమావేశాల్లోనే వారందరితో మాట్లాడిన చంద్రబాబు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల 90 నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నేరుగా ఫోన్లు చేసి చెప్పేసినట్టు కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేసే నేతలకు పోటీ చేయబోతున్నారు అని, క్షేత్రస్థాయిలో వెంటనే పని ప్రారంభించాలని కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సంక్రాంతి నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది అని నారా లోకేష్ కూడా వెల్లడించారు. జనరల్ గా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది. జనరల్ ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు. వైకాపా కూడా అంతే, గతంలో వైకాపా అంతే, కాంగ్రెస్ అంతే, ఇతర పార్టీలు కూడా అంతే. సో మా పార్టీ పరంగా ఇంటర్నల్ గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలా మంది చెప్పేశారు. సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అప్రాప్రియేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. శాసనసభతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా కలిసి జరుగుతున్న తరుణంలో ఎంపీ అభ్యర్థులపై కూడా టీడీపీ దృష్టి సారించింది. జనసేనకు అసెంబ్లీ, లోక్సభ సీట్లపై ఇప్పటికే ఇరుపక్షాల అధినేతల మధ్య క్లారిటీ రావడంతో సీట్ల పంచాయతీ ఉండదంటున్నారు. జనసేనకు అసెంబ్లీ, లోక్సభ సీట్లు పోను మిగతా సీట్లలో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో క్లారిటీ వస్తుంది. పార్టీ అంతర్గత సర్వేలతో పాటు సర్వేలను కూడా పరిగణలోకి తీసుకుని మొహమాటాలకు వెళ్లకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈసారి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామని చంద్రబాబు, లోకేష్ తేల్చి చెబుతున్నారు.